నేను ఒక కంపెనీలో పనిచేస్తాను. సో మాది హైబ్రిడ్ మోడల్ అనమాట. వీక్లీ 2 డేస్ అట్లా ఆఫీస్కి వెళ్తూ ఉంటాం. ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ఒక ఫన్నీ థింగ్ అయితే జరుగుద్ది. మా ఆఫీస్ వచ్చేసరికి మంచి టెక్ పార్క్లో ఉంటుంది. మంచి టెక్ పార్క్, పెద్ద టెక్ పార్క్ బాగుంటుంది అనమాట. వెళ్ళేటప్పుడు నేను ఏదో 2 వీలర్లో వెళ్తాను. ల్యాప్టాప్ వేసుకుంటాను, బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంటుంది, వాటర్ బాటిల్ సంథింగ్ పెట్టుకొని వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు జస్ట్ ఐడి కార్డ్ చూపిస్తారు, ఎంట్రీ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతాం. టెక్ పార్క్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా మా కంపెనీ, అక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి, ఎవరి కంపెనీ వాళ్ళు వెళ్ళి పని చేసుకుంటాం. అట్లాగే కార్లు, ఇంకా మేనేజర్లు లేదా కార్లు ఉన్న వాళ్ళందరూ కార్లో వస్తారు. వాళ్ళు కూడా వచ్చేటప్పుడు జస్ట్ ఐడి కార్డ్ చూపిస్తారు, వస్తారు. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక ఫన్నీ థింగ్ జరుగుద్ది. ఇప్పుడు మేము 2 వీలర్లో వస్తూ ఉంటాం కదా, రిటర్న్ వచ్చేటప్పుడు అసలు మమ్మల్ని ఎవరు చెక్ ఆపని కూడా ఆపరు, చెక్ చేయరు, జస్ట్ మేము వచ్చేస్తాం. కానీ కార్లో వచ్చేవాళ్ళని ఆపుతాడు, ఆపి డిక్కీ ఓపెన్ చేపిస్తాడు, డిక్కీ చూస్తాడు, పొమ్మంటాడు. నాకు ఎప్పటి నుండో డౌట్ ఏంటంటే డిక్కీ ఎందుకు ఓపెన్ చేయాలి? అది పెద్ద కామెడీ కాకపోతే డిక్కీలో ఏం పెట్టుకొస్తాడు వాడు? లోపలికి వెళ్ళినాడు, డిక్కీలో ఏం పెట్టుకొస్తాడు? ఓపెన్ చేసి దాంట్లో చెక్ చేసి, నిజంగా చెక్ చేయాలి అనుకుంటే లోపల చెక్ చేయి, కార్ లోపల చెక్ చేయి, కార్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఏమైనా తీసుకోబోతున్నావా, ఆఫీస్ థింగ్స్ కానీ నీ టెక్ పార్క్ ప్రాపర్టీ కానీ ఏమైనా ఎత్తుకోబోతున్నావా అంటే లోపల చెక్ చేయి. నువ్వు డిక్కీలో జస్ట్ ఇట్లా డిక్కీ ఓపెన్ చేసిన పో అని పంపిస్తే చెక్ చేయడం ఎందుకు, ఊరికే వదిలేయచ్చు కదా. అదొక పాయింట్. అంటే కార్లో వచ్చేవాళ్ళు మాత్రమే ఏమైనా పెట్టుకోబోతారా? 2 వీలర్లో వచ్చేవాళ్ళు ఏమి పెట్టుకోవడా? అంటే బ్యాక్లో ఏం పెట్టుకోవడా? ఇది చూసినప్పుడల్లా ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే నాకైతే చాలా కామెడీ అనిపిస్తుంది. మరి ఓవర్ ఇది అసలు. దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేసినారో నాకు ఇంతవరకు అయితే అర్థం కాలేదు. కానీ చూసినప్పుడల్లా నవ్వుకొని వచ్చేస్తా.